శ్రీ కనకదుర్గాయ నమః. సామాన్య భక్తులకు అంతరాలయ దర్శనం. ఇంద్రకీలాద్రిపై ప్రయోగాత్మకంగా పరిశీలన. దుర్గ గుడిలో కొత్త విధానాన్ని ఆలయ అధికారులు పరిశీలించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల సమయం వరకు సామాన్య భక్తులకు ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించారు. సుమారు 1500 మందికి పైగా భక్తులకు అవకాశం కలిగింది. ఉచిత అంతరాలయ దర్శనంపై భక్తుల హర్షం. ప్రతి మంగళవారం రాహుకాల సమయాల్లో భక్తులకు ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించేందుకు బోర్డు మీటింగ్లో చర్చించిన అనంతరం కమిషనర్ అనుమతి కోరనున్నారు. అమ్మ దయుంటే అన్నీ ఉన్నట్లే. పిల్లలు కూడా వస్తారు. ఒక్క నిమిషం, పిల్లలు వచ్చాక మాట.
ఓం శ్రీ కనకదుర్గాయ నమః. ఈరోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ధర్మకర్తల మండలి చైర్మన్ గారు నేను వినూత్నంగా ఆలోచించి ధర్మదర్శనంలో వచ్చిన భక్తులందరికీ కూడా అంతరాలయ దర్శనం కల్పిస్తే ఎలా ఉంటుందని ఒక ప్రయోగాత్మకంగా ఈరోజు ఒక ట్రయల్ రన్ వేస్తున్నాము. భవిష్యత్తులో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించగలమా లేదా, దీనివల్ల ఎటువంటి ఇది ఉంటుంది, విఐపీలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఒకవేళ విఐపీ లేని టైంలో ఏమైనా చేయగలమా. అందులో ముఖ్యంగా చాలామంది కూడా 100 రూపీస్ కావచ్చు, 300 రూపీస్ కావచ్చు, 500, ఒకవేళ వారికి స్తోమత ఉండొచ్చు, ఆర్థికంగా లేకపోయి ఉండొచ్చు. కానీ అలా అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మదర్శనం దూరం నుంచి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ మొక్కుకొని వెళ్తున్నారు. కానీ వారు ఈరోజు ఒక అదృష్టంగా భావిస్తారని చెప్పేసి వారికి ఒక అనుకోకుండా అమ్మవారి దర్శనం అనుకున్న దానికన్నా అంతరాలయంలో తీసుకొని వెళ్తే వారి ఆనందానికి హద్దులే ఉండవు. కాబట్టి అంత మంచి దర్శనం కల్పిద్దాని ఉద్దేశంతో మేము చైర్మన్ గారు నేను ఆలోచించుకొని ఈరోజు ఆన్ ది స్పాట్ సడన్గా అనుకొని ఈరోజు ఒక ట్రయల్ రన్ వేస్తున్నామండి. ఇది ఈ యొక్క ట్రయల్ రన్ సక్సెస్ కావాలని చెప్పేసి అనుకుంటూ మనము ఇప్పుడు ధర్మదర్శనంలో ఉండే వాళ్ళందరి భక్తులందరినీ కూడా అంతరాలయంలో తీసుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. బిఫోర్ గోయింగ్ టు దర్శన్ వాళ్ళు ఒకరితో మాట్లాడించు, బయటకు పోయినాక చాలా మంది. ఓకేనా? ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మరి ఈరోజు మనం 25వ తారీఖు మంగళవారం శ్రీ కనకదుర్గా దేవి ఆమె తల్లి ఆలయంలో మరి ఎంతోమంది భక్తులు మరి 500 టికెట్లు కొని 100 రూపాయలు 300 ధర్మ దర్శనం, ఇలా ఎవరి స్థాయి బట్టి వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. మరి ఈరోజు మేము ఇదివరకు ఫీచర్లు ఎప్పుడూ లేనట్టుగా మా ఈవో గారు శ్రీనాథ్ నాయక్ గారు నేను ఆలోచించి ఈరోజు ఒక గంట చోపు ముఖ్యంగా ధర్మ దర్శనంలో వచ్చే భక్తులకి ఏ టికెట్టు కొనని వచ్చే భక్తులకి మేము 1 అవర్ ఇవాళ ధర్మ దర్శనంలో వచ్చే వాళ్ళకి అంతరాలయంలో తీసుకెళ్ళి దర్శనం చేయించుతాం. ఎలా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్, ఎలా ఉంటుంది, అలాగే అసలు ఫ్యూచర్లో మనం ఏమైనా ఇలా చేయొచ్చా అనే ప్లానింగ్ కోసం ఈరోజు మరి 1 అవర్ అని కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ కార్యక్రమం భాగంలోనే ఈ భక్తులంతా కూడా ధర్మదర్శనంలో వెళుతున్నారు. వీళ్ళందరినీ వెళ్ళే వాళ్ళని ఇప్పుడు ఆపి మేము మరి అట్లాగే 500 కొని వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా అవసరమైతే 1 నిమిషం వీళ్ళని ఆపి వాళ్ళు ఉంటే 10 మంది వాళ్ళని పంపించి ఇది మధ్యాహ్నం చెప్పి పెట్టుకున్నాం. ఎందుకంటే రవిష్లో పెట్టుకుంటే ఇబ్బంది కలుగుతుందని చెప్పి ట్రయల్గా మేము ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళంతా కూడా మన ఏఈఓలు మన సిబ్బంది అందరితో కలిసి ఇదంతా కూడా ప్లాన్ చేసి ఇప్పుడు వీళ్ళకి దర్శనం కల్పించబోతున్నాం 2-3 నిమిషాల్లోనే. మరి ఇదంతా కూడా ఆల్రెడీ మేము ఇప్పుడు భక్తులతో మాట్లాడాం. అమ్మ 1 నిమిషం ఆగండి, మిమ్మల్ని లోనకి అంతరాయంలో తీసుకెళ్తున్నాం మిమ్మల్ని అంటే వాళ్ళు పక్కపక్క నవ్వుకుని ఆనందపడుతున్నారు. వాళ్ళు ఏ ఊరి నుంచి వచ్చారంటే వాళ్ళ వచ్చిన ఊళ్ళు చెబుతున్నారు. ఆ తర్వాత మీరు వీళ్ళందరినీ కనుక్కుందరు. కానీ వాళ్ళ అనుభూతి ఎలా ఉందేంటి అనేది మరి ఆ తల్లి దీవెనలు వీళ్ళందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఏమండి, అమ్మవారి దగ్గరికి చాలా కామరకోట మండలం రావుకుంపాడు అండి. ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి. ఫ్రీ దర్శనానికి, ఉచిత దర్శనానికి వచ్చాను. వెళ్ళామండి. బాగుందండి, చాలా ఫ్రీగా ఉందండి, చాలా బాగుంది. చాలా ప్రజలకు చాలా సుఖంగా ఉంది, బాగుంది, సంతోషంగా ఉందండి. నా పేరు అన్నవరపు గణేష్ అండి. స్వామి మాది ప్రసాదంపాడు స్వామి. నా పేరు శివకృష్ణ ప్రసాద్. నేను ప్రతి మంగళవారం అమ్మవారి గుడికి వస్తాను స్వామి. మామూలుగా 3 గంటల నుంచి 4 గంటల లోపల. కానీ ఈవేళ అంతరాయం పంపించారు, చాలా హ్యాపీగా అనిపించింది స్వామి. మాది విజయవాడ స్వామి, రామర్పాడు. ఈరోజు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఫ్రీ దర్శనంలో ఎప్పుడు కూడా అంతరాలయ దర్శనం చేయలేదు. ఈరోజు దేవస్థానం తీసుకున్నందుకు చాలా చాలా బాగుంది. అందరూ ఆనందిస్తున్నాం స్వామి.
హారిక. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాగా దర్శనం చేయించుకోవడం. గవర్నమెంట్కి ముందుగా చాలా ధన్యవాదాలు, ఇలా ప్రతి మంగళవారం అలౌ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు విజయవాడ అమ్మవారి గుడిలో నిర్వహిస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి. నా పేరు షీబారెడ్డి అండి. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. నిజంగా నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ అమ్మ ఆశీస్సులు నా దగ్గర నాకు నిజంగా మాకు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కూడా మాకు దర్శనం చాలా బాగా జరుగుతుంది. ఈరోజు ఇంకా అదృష్టం, మేము ఫంక్షన్కి వెళ్ళి ఇక్కడికి వద్దాం అనుకున్నాం. నిజంగా మాకు సర్వదర్శనం దొరికింది. నిజంగా అదృష్టం. నిజంగా ఇంత మంచి అవకాశాలు, మంచి వసతులు కల్పిస్తున్నారు ఈ గుడి ఆలయ వర్గం వాళ్ళకి ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. సో నాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా చాలా మంచి దర్శనం జరిగింది వాళ్ళ. నిజంగా మనసుకు చాలా ఆనందంగా ఉందండి నాకు. థ్యాంక్ యూ. అమ్మవారి దర్శనం చాలా బాగా అయ్యింది. చాలా సంతోషం. ఎన్ని రోజులు ఈశ్వరి ఏలేశ్వరం ఉచిత దర్శనం చాలా బాగా అయ్యింది. అమ్మవారి దర్శనం లోకపోవాలి అంతరాలయం దర్శనం చేసుకున్నాం. చాలా బాగుంది. చాలా సంతోషంగా ఉంది. ఆనందంగా ఉంది. రెండు కళ్ళు చాలలేదు అమ్మవారిని చూడడానికి. చాలా సంతోషం. చాలా ధన్యమైంది. మా మనసు చాలా మంచిదైంది. చాలా దర్శనం ఇచ్చింది. ఆమె నాలుగు బట్టి అల్లేదు. ఇవాళ మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. ఈ దేవస్థానం వాళ్ళకి శతకోటి అన్నాలు. సార్ మేము గుంటూరు నుంచి వచ్చాం సార్. నా పేరు కోటేశ్వరరావు, మాది గుంటూరు. మేము గుంటూరు కొరటపాడు నుంచి వచ్చాం సార్. రెగ్యులర్గా వస్తుంటాం సార్.